హాయ్ అండి. నేను మీ సంధ్య మళ్ళీ వచ్చేసాను. సండే స్పెషల్స్ కదా, ఇవాళ ఏమేమి స్పెషల్స్ చూసేయండి. మా హస్బెండ్ చాలా అంటే చాలా స్పెషల్స్ తెచ్చేసారండి. ఇవాళ ఫిష్ తెచ్చాడు. ఫిష్ అనుకున్నానండి, అందులో చూసారా ఆ సన కూడా తెచ్చారు. అది సపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది సన. అదిగో ఫిష్ తీసుకున్నాను. సో చిన్న చిన్న ఫిష్ తెచ్చారు. ఇది ఏం ఫిషో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే తెలియడం లేదు ఇది ఏం ఫిషో. ఈ సన కూడా ఇప్పుడు ఫ్రై చేయాలి, రెండు వండాలి. రెండే కాదు, చికెన్ తీసుకొచ్చారు. ఈ చికెనే అనుకున్నాను. దాని తర్వాత ఇంకో ప్యాకెట్ వస్తుంది చూడండి, అదేంటనుకున్నాం. ఇది చికెన్ లెగ్ పీస్ చూడండి. దాని నెక్స్ట్ ప్యాకెట్లో ఏమో ఇవి ఉన్నాయండి, లివర్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవి ఫ్రై చేయమంటున్నారు, ఇది కర్రీ వండమంటున్నారు. ఇప్పుడు ఈ 4 నేను కర్రీ వండాలి. 4 కాదు, 5 రెసిపీస్ అండి. ఈ ఫిష్ కూడా నేను ఫ్రై చేయాలి, సగం ఫ్రై సగం పులుసు. పక్కన అన్నం కూడా ఉడికిపోతుంది. సో ఇవన్నీ నేను వండాలండి. ఆఫ్టర్నూన్ అయిపోతుంది, 12 తెచ్చారు. సో నేను మిక్సీ చేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు చూడండి, నేను ఫిష్ కడుక్కుంటున్నాను. ఫిష్ ఉప్పేసి బాగా కలుపుకోవాలి, ఓకేనా. బాగా 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 కలుపుకోవాలి, ఉప్పు వేసుకొని. ఆ స్మెల్ పోవాలండి. స్మెల్ పోకపోతే అస్సలు అంటే అస్సలు బాగోదు, నీచు వాసన వస్తుంది మొత్తం. సో ఉప్పు వేసుకొని బాగా అంటే బాగా ఎక్కువసార్లు కడుక్కోవాలి. సో నేను ఫిష్ మసాలా కిందాక మిక్సీ చేశాను కదా, ఏమేమి మసాలా వేసానో ఇప్పుడు చెప్తాను. నేను ఫిష్కి ఎక్కువ మసాలాలు వేసుకోవద్దండి. ధనియాలు, జీలకర్ర, ఆకు చెక్క అవి ఏం వేసుకోకూడదు, ఓకేనా. ఆనియన్, టమాటా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఓకేనా. ఓన్లీ మిక్సీలోకి చెప్తున్నాను, తర్వాత చేపల్లోకి నేను చెప్తాను వండేటప్పుడు. నా కొడుకు తీస్తున్నాడండి ఈ వీడియో, అందుకే షేక్ అయిపోతుంది. వాడికి 3 years. ఏమీ అనుకోకండి, ఓకేనా. చాలా ఇబ్బంది ఉంది వీడియో తీయాలంటే. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇదిగో చూడండి, అల్లం వెల్లుల్లి, ధనియాలు వేసుకుంటున్నాను ఫస్ట్ మిక్సీలో. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందామండి. చేపల్లోకి ఎప్పుడైనా లైట్ మసాలా అయితేనే బాగుంటుంది. జీలకర్ర వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి అందులోని, చూడండి. తర్వాత ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ వేసుకొని 1.5 ఆనియన్ కట్ చేసుకున్నాను. టమాటో కూడా ఎక్కువ వేసుకోవద్దు, పులుపు ఉంటుంది కదండి, చింతపండు నానబెట్టుకుంటాము. సో 1 వేసుకున్నాను, మీడియం సైజు. సో అంతేనండి. వీటిని మిక్సీ పట్టాలి, ఓకేనా. వీటిని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోండి. సో ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని, మీకు తగినంత ఆయిల్ వేసుకోండి చేపలకి, ఓకేనా. ఫస్ట్ చేపలు వండేసుకుందాం, తర్వాత చికెన్ చేసుకుందాం. చిన్న మెంతులు వేసుకోండి, ఓకేనా. తక్కువ మెంతులు వేసుకోండి, కొంచెం మెంతులు వేసుకొని తర్వాత ఆవాలు వేసుకోండి, ఓకేనా. మెంతులు ఆవాలు ఫ్రై చేసుకోవాలి, మిక్సీ పట్టుకొని, ఓకేనా. ఇలా వేసుకోండి, బాగానే ఉంటుంది. సో చిట్పట్లాడాక కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ మస్తు ఉంటుంది. మస్తు అంటే మస్తుగా ఉంటుందండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్. ముందు ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టాం కదా మసాలా, అది వేసేసుకోండి, ఓకేనా. అందులో వేసేసుకోండి ఆయిల్లో. చిట్పట్లాడుతూ ఉంటుంది, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. చిన్న వాటర్ వేసుకొని కలుపుకొని అందులో వేసేయండి, ఓకేనా. ఇప్పుడే పసుపు వేసేయండి, పసుపు, ఉప్పు, కారం వేసేయండి. మసాలాకు పడుతూ ఉంటుంది, ఓకేనా. మీకు కావాల్సినంత కారము, ఉప్పు, పసుపు, ఇది ఫిష్ మసాలా కూడా లైట్గా వేసుకోండి, ఓకేనా. ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా వేసుకోండి, ఫ్లేవర్ కోసం మాత్రమే. ఈ 4 వేసి ఫుల్గా కలిపేయండి. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టాను మసాలా అంతా కలడానికి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా. మూత పెట్టేయండి, ఓకేనా. అదంతా అది ఉడుకుతూ ఉంటుంది మసాలా అంతా. ఇప్పుడు ఏం చేసుకుంటే పక్కకు తీసుకున్నాం కదా కొన్ని ఫిషెస్ ఫ్రై కోసం పచ్చికారం వేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. పచ్చికారం వేసుకోవాలి ఫస్ట్. మధ్యలో ముక్కలన్నీ తీసేసానండి ఫ్రైకి. పచ్చికారం వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి. బాగా మిక్స్ చేసేయాలి ఫ్రైకి, ఓకేనా. పసుపు వేసుకుంటున్నాను. ఇది ఏంటంటే ఫిష్ ఫ్రై మసాలా అండి, ఫిష్ ఫ్రై మసాలా. సో అది కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి, బాగుంటుంది అంటుకోకుండా. కార్న్ స్టార్చ్ బాక్స్ ఇది. కార్న్ఫ్లోర్ కూడా వేసేయండి చాలు, ఇంకేం వేయొద్దు. నా దగ్గర ప్రస్తుతానికి లెమన్ లేదండి, మీరు లెమన్ కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యూజ్ చేయలేదండి, నార్మల్గా ఇవే నేను యూజ్ చేశాను.
ఓకేనా. బాగా అంటే బాగా మిక్స్ చేసేయండి. నేను లైట్గా వాటర్ వేసానండి, సో అందుకే అలా జారుతుంది. వాటర్ బదులు లెమన్ వాటర్ వేసుకోవాలి. నా దగ్గర లెమన్ వాటర్ లేదు, సో వాటర్ వేసుకున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకేనా. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పులుసుకి సరిపడా మనం ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందాం. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను మిక్సీలో నానబెట్టానండి. సో వేరే గిన్నె దోముకోవడం ఇష్టం లేక. సో చూడండి దగ్గరగా అవుతుంది కదా, చూడండి యమ్మీగా అవుతుంది రెడ్ కలర్లో. ఓకేనా. ఇప్పుడు ఆ ఫిషెస్ అనేది మనం వేసేసుకుందాం. ఇప్పుడే ముక్కకి పడుతుందండి మసాలా, బాగా ఇప్పుడే వేసేసుకోండి ఈ టైంలోనే. ఓకేనా. ముక్కకి ఇప్పుడే మసాలా పడుతుంది, ఇప్పుడే వేసేసుకోండి. వేసేసుకొని కలదీయొద్దు, కలుపుకొని ఇలా అనండి. ఇలా అనేసి మూత పెట్టేయండి. ఓకేనా. మూత పెట్టేసుకున్న తర్వాత మనం చికెన్కి, ఓకేనా, చికెన్కి రెడీ చేస్తున్నాను. చికెన్ తెచ్చారు కదా, సో షాజీరా వేసుకుంటున్నాను, చెక్క లవంగా యాలకులు వేసుకుంటున్నాను. సేమ్ అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ టమాటా, అంతేనండి మసాలా. ఇంకేమీ వద్దు. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోవచ్చు, గసగసాలు వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను, గసగసాలు లేవు. సో చికెన్ కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను, ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసాక స్టార్టింగ్ ఓన్లీ చికెన్ వేసుకోండి. చూడండి లెగ్ పీస్ ఉంది, ఇది నా కొడుకే. సో ఈ రెండు కూడా ఫ్రై చేయాలి, మర్చిపోతున్నాను. ఈ రెండు అయిపోయినాయండి, ఫిష్ చికెన్ అయిపోయాక ఆ రెండు ఫ్రై చేసుకుందాం. సో చికెన్ వేసేసుకున్నాను. చికెన్ వేసాక హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి, త్వరగా ఉడుకుతుంది. తర్వాత సిమ్లో పెడదాము, హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఓకేనా. ఇప్పుడే కొంచెం ఉప్పు పసుపు వేయండి, ముక్కకు పడుతుంది. ఉప్పు అనేది లోపలికి వెళ్తే టేస్టీగా ఉంటుంది, తర్వాత వేయొద్దు. ఈ స్టార్టింగ్లోనే వేస్తే సిమ్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ముక్కకి ఉప్పు అనేది పడుతుంది. ఓకేనా. స్కిప్ చేయకుండా ఇప్పుడే వేసేయండి. ఓకేనా. ఓకే, మూత పెట్టేద్దాము. ఈ లోపు నా కొడుకు వచ్చి జాంకాయలు కట్ చేసి మమ్మీ అంటే కట్ చేసి ఉప్పు కారం అనేది వేసి వాడికి ఇస్తున్నాను. సో వాడికి చాలా ఇష్టం అండి జాంకాయలు అనేది, సో వాడికి ఇస్తున్నాను. అంత హ్యాపీగా తీసుకున్నాడు. ఇప్పుడు చేపల పులుసు చూద్దాము. సో ఉడికింది కదా, ఈ లోపు మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఓకేనా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా కలపండి, ఎక్కువగా కలపొద్దు, విడిపోతాయి చేప ముక్కలు అనేవి. అలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఓకేనా. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయండి. ఓకేనా. ఇంకా దాని పనిలో అది ఉంటుంది. మనం చికెన్ చూసుకుందాం. ఉడికింది కదా, ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకున్నాం. కారం కూడా పట్టాలండి. స్టార్టింగ్లోనే వేస్తే కారం అనేది అడుగంటుపోయి బాగోదండి. కొంచెం ఉడికాక మనం కారము చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా. యాడ్ చేసుకొని దీనికి కూడా మూత పెట్టేసుకుందాం. ఓకేనా. చేపల పులుసు చూద్దామండి. చూడండి మరుగుతూ ఉంటుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఎక్కువగా కలపొద్దు, చిన్నదిగా కలుపుతూ ఉండండి చాలు. చేప ముక్కలు అనేది పేస్ట్ అయిపోతాయి, ఎక్కువగా కలపొద్దు. ఇప్పుడు కొంచెం చిన్నది చేప మసాలా వేయండి, ఫిష్ మసాలా దగ్గర అయిపోతుంది కదా, దించేసుకుందాము. దించే ముందు చిన్న ఫ్రై మసాలా, ఫిష్ మసాలా, పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్లో దించే ముందు వేసుకోండి. కరివేపాకు కొత్తిమీర ఏం వేసుకోవాలి, ఫిష్ మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి దించే ముందు వేసుకొని సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వండి. సిమ్లో పెట్టి ఉడకనిస్తే దాని ఫ్లేవర్ మరింత టేస్టీగా ఉంటుందండి. చేపలు అనేవి, ఫిష్ అనేది. సో అన్నీ వేసాక కలుపుకోండి. చూడండి యమ్మీగా కనిపిస్తుంది కదా. సో నేను ఇవి వేసి దించేసానండి. ఓకేనా. అయిపోయింది ఫిష్ కర్రీ అనేది అయిపోయింది, పులుసు. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రిడ్జ్లో నేను తీసేసాను ముక్కలు, పక్కన చికెన్ అవుతుంది. సో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి ఈ ముక్కలు అనేది మనం యాడ్ చేసుకుందామండి. ఓకేనా. యాడ్ చేసేసుకోండి సపరేట్గా అంటుకోకుండా. ఓకేనా. సండే వస్తే ఇదేనండి ఇంకా నా పని అంతా. ఆఫ్టర్నూన్ వరకు ఈ వంటలతోనే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు తింటూనే ఉంటాం, తిన్నాక పడుకొని పోతాం. ఇదే సండే. ఇంకా చూడండి ఉడికింది కదా, ముక్క కారం ఉప్పు అన్నీ పట్టాయి. సో ఫ్రై అయ్యాక మనం చేసుకున్న మిక్సీలో పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూడండి కలరే మారిపోయింది, బాగుంది కదండి, గ్రేవీగా. ఇంకా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకుండా దీంతోనే, ఓకేనా, ఈ మసాలా ముద్దతోనే మొత్తం ఉడుకుతుందండి సిమ్లో పెడితే. చూడండి ఫిష్ అనేది ఒకవైపు అయిపోయింది, రెండో వైపు టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టద్దు. ఓకేనా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మనం.
ఒకవైపు ఫ్రై అయిపోయి రెండో వైపు తిప్పుకున్నాం కదా, రెండో వైపు కూడా ఫ్రై అవుతుంది. ఈలోపు మనం చికెన్ మళ్ళీ చూసుకుందాం ఉడికిందో లేదో అనేసి. ఓకేనా, చూడండి ఉడుకుతుంది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఇది కూడా సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా కుక్ అవుతుంది. ఓకేనా, మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి ఎమ్మీగా కొంచెం దగ్గర అవుతూ ఉంటుంది కదా, థిక్ గ్రేవీగానా సూపర్ వస్తుంది, గ్రేవీగా ఉంటుంది. నేను 2 రకాలుగా చికెన్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఓకేనా, వండుతున్నానండి నేనే, స్మెల్ చూసాను సూపర్గా అనిపించింది, అందుకే నా వీడియో తీసాను. ఇప్పుడు ఇవి కూడా అయిపోయాయండి, ఫ్రై అయిపోయాయి, పక్కకు తీసేసుకుందాం మనం. ఓకేనా, ఒక్కొక్కటిగా మనం పక్కకు తీసేసుకుందాము. బాగా ఫ్రై అయ్యండి, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. నేను లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ ఇప్పుడే అంటుకుంటుంది ఫిష్కి అనేది, బాగుంటుంది. సో చికెన్ చూడండి దగ్గర అయిపోయింది. నేను మీకు తెలియకుండా పచ్చిమిర్చి అది యాడ్ చేశానండి, మర్చిపోయాను, సారీ అండి. సేమ్ చేపల్లాగే దించే ముందు చికెన్ మసాలా, ఫిష్ చేపల మసాలా అంటున్నాను, దించే ముందు చేపలకి ఎలా యాడ్ చేసుకున్నామో అలానే చికెన్ మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి చికెన్లో. సో ఓకేనా, అన్నీ అయిపోయాయి. నేను సర్వ్ చేస్తున్నాను మా పిల్లలకి. ఫస్ట్ పాపకేనండి, చూడండి రైస్ పెట్టేశాను, వైట్ రైస్, పక్కనేమో చేపల పులుసు వేస్తున్నాను. అన్నీ బాగా తింటుందండి, దానికి 1.5 ఇయరే, ఎంత మంచిగా తింటుందో లాస్ట్లో చూపిస్తాను. చూడండి యమ్మీగా ఉంది కదండి చూస్తుంటే, చేపలు చికెన్ కూడా సూపర్ యమ్మీగా ఉంది. చూడండి ఇది కూడా నేను పెట్టేస్తున్నాను, లెగ్ పీస్ అనేది. ఇది నా కొడుక్కి ఎలాగా కూతురికి పట్టుకెళ్ళినా వాడే తింటాడు. సో ఒక్క ఫ్రై ముక్క పెట్టాను. ఓకేనా, చూడండి ప్లేట్ ఇలా ఉంది, మస్తు కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా 2 ఉండిపోయాయండి, నేను అస్సలు ఫ్రై చేయలేను, మా ఆయన ఫ్రై చేసి వస్తాను అన్నారు, నేను ఇంకా ఆగిపోయానండి. సో అంతేనండి, బాగా అలసిపోయాను. బాయ్, మా పాపకి సర్వ్ చేసి తినిపించేద్దాం పదండి. కూర్చుని ప్లేట్ రాగానే నేను రమ్మలేదు కూడా, మంచిగా తింటానండి బంగారం. హెష్విక అంటుంది, ఫిష్ 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 అంటుంది. ఫిష్ కావాలా, వాల్యూమ్ పెట్టలేదు, మర్చిపోయానండి. దాని మాటలు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పాప మాటలు వినిపించిందని. నేను తింటాను అంటున్నాను, నేను తింటానంటే ఏ అంటుంది, వద్దంటుంది. చూడండి పో పో అంటుంది. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.